తమిళనాడు కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్యానమగ్నులై ఉన్నారు. 7వ దశ ఎన్నికల ప్రచారం ముగించుకుని గురువారం సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని అప్పటి నుంచి ధ్యానంలో కూర్చున్నారు. మధ్యలో స్వల్ప విరామంతో 45 గంటల పాటు ప్రధాని ధ్యానం చేయనున్నారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షారసం, తేనె, ఇతర ద్రవాహారాలను మాత్రమే ప్రధాని స్వీకరించనున్నారు. ధ్యాన సమయంలో పూర్తి మౌనాన్ని పఠించనున్నారు. ధ్యాన మందిరం నుంచి దాదాపు బయటకు రారని, కేవలం సూర్య నమస్కారాల కోసమే వస్తారని అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ రోజు ఉదయం సూర్య నమస్కారాలను సమర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపు జపం చేశారు. పూర్తి కాషాయ దుస్తులు ధరించి నుదుటిన విభూది రేఖలు పెట్టుకుని కనిపించారు. 2019లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.